అణు విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగించే సెంట్రిఫ్యూజ్లని అణ్వాయుధ తయారీకి వినియోగిస్తారు. వాటిని ఎంతసేపు ఆపరేట్ చేస్తున్నారు, ఎన్ని వాడుతున్నారు అనే అంశం ఆధారంగా యురేనియం శుద్ధిని నిర్ణయిస్తారు. ఒకవేళ సౌదీ అణ్వాయుధాన్ని తయారు చేయాలనుకుంటే శుద్ధి ప్రక్రియ ఒక్కటే సరిపోదు. అంతర్జాతీయ అణు భద్రతా ప్రమాణాల ఒప్పందం నుంచి ఆ దేశం బయటకు రావాల్సి ఉంటుంది. చమురు సంపదతో ప్రపంచంలో కీలక శక్తిగా ఉన్న సౌదీ ఇప్పుడు అణు ఇంధన రంగంలో అడుగులు వేయటం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. అమెరికా సౌదీ అరేబియా డీల్ పశ్చిమాసియాలో వ్యూహాత్మక సమీకరణాలను మార్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, నమస్కారం సార్. నమస్కారం అండి. పుల్లారావు గారు, ఇరాన్తో టెన్షన్స్ పీక్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ టైంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సౌదీతో ఈ బిగ్గెస్ట్ న్యూక్లియర్ డీల్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనక ఉన్నటువంటి స్ట్రాటజీ ఏంటంటారు సార్? ఒకటి, చాలా సంవత్సరాలు బట్టి జరుగుతూ ఉన్నది అమెరికాతో సౌదీ అరేబియాతో చేయటానికి ఈ డీల్. కొత్తగా కాదు. సౌదీ అరేబియా కూడా ఏమంటుందంటే న్యూక్లియర్ పర్పస్ శాంతి పద్ధతిగా ఎనర్జీ కోసం తయారు చేసుకోవటానికి. ఎందుకంటే న్యూక్లియర్ ఎనర్జీ చౌకగా వస్తుంది. ఒకరోజు ఆయిల్ అయిపోతుంది. ఆయిల్ ఆఖరి బ్యారల్ కాదు, డిమాండ్ పడిపోతే ఆయిల్ ఎవరు బయటికి తీరు. $20, $10, $15 లేకపోతే తీరు. సో సౌదీ ఫ్యూచర్కి ప్రిపేర్ అవుతుంది న్యూక్లియర్ డీల్. రెండోది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఇరాన్ ముందలు వెళ్ళిపోతుంది. ఇరాన్ శత్రువు సౌదీ అరేబియాకి. ఎంతైనా ఎలాగైనా సౌదీ అరేబియాని తగ్గించేయాలని ఇరాన్ 45 సంవత్సరాలు పెట్టి కూర్చున్నది. అప్పుడు వచ్చిన ఆఖరి మాట ఏంటంటే ఇది ఒక సిగ్నల్. సౌదీ అరేబియా అన్నీ రెడీ చేసుకుంటుంది. ఏ రోజు ఇరాన్ మా దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉన్నాయంటే సౌదీ కూడా తయారు చేస్తారు. అది లెక్క. తర్వాత మీరు కూడా చూశారు, ఏదో పాకిస్తాన్తో అగ్రిమెంట్ పెట్టుకున్నాం, పాకిస్తాన్ పెద్ద మాటలు అన్నది, మేము బాంబులు ఇస్తాం, ఇది ఇస్తాం, ఎవరు పట్టించుకోవట్లేదు అన్నమాట. ఎవరిని పాకిస్తాన్ సీరియస్గా తీసుకోవట్లేదు. సౌదీ అరేబియా అమెరికా తయారు చేస్తాం ఒక రైవల్ పవర్గా ఇరాన్. సైన్యం చాలు. సౌదీ అరేబియా చిన్న దేశం, వాళ్ళు ఎలాంటి సైన్యాలు పోరాటానికి చాలరు సౌదీ అరేబియా. న్యూక్లియర్ అయితే కొంచెం ఈక్వాలిటీ వస్తుంది. ప్రతి దేశం న్యూక్లియర్ పవర్కి వెళ్ళిపోతానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడైతే 1968లో న్యూక్లియర్ నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ NPT అని అమెరికా కొన్ని దేశాలు సంతకం పెట్టారో, అప్పుడు రెండే దేశాలు అగ్ర దేశాలు, అమెరికా, రష్యా. సో కంట్రోల్ చేస్తూ వచ్చారు. భారతదేశానికి కూడా కోపం మన మీద ఏంటంటే మనం సంతకం పెట్టలేదన్న కంట్రోల్లో ఉండే. ఎప్పుడైతే చైనా డెవలప్ చేసిందో న్యూక్లియర్ వెపన్స్, నార్త్ కొరియాకి ఇచ్చారు టెక్నాలజీ, పాకిస్తాన్కి ఇచ్చారనే అందరూ నమ్మకం. అంటే ప్రపంచం అంతా పాకిస్తుంది. ఇప్పుడు ఇరాన్కి కూడా ఎవరు ఇస్తున్నారు టెక్నాలజీ? అది కూడా పెద్ద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా, యూనివర్సిటీస్ ఉన్నాయా, సైంటిఫిక్ బేస్ ఉన్నదా, లక్షల ఇంజనీర్స్ ఉన్నారా? చైనా ఇస్తుంది. సో కౌంటర్గా చేయటానికి సౌదీ అరేబియాకి సంతకం పెట్టారు ఈవేళ. ఒకనప్పుడు సౌదీ అరేబియాకి మేము న్యూక్లియర్ సంతకం పెడతాం, ఇజ్రాయెల్తో మీరు మంచి సంబంధాలు పెట్టుకుంటే అది వేరేది ఇస్తారు డొనాల్డ్ ట్రంప్. చాలా క్విక్గా డిప్లొమాటిక్గా ఇరాన్కి వార్నింగ్ ఇచ్చినట్టుగా చేశారు. సో దీని వెనకాల పాలిటిక్స్ ఉన్నది, ఆర్థిక వ్యవస్థ కూడా ఉన్నది. సౌదీ అరేబియా ప్రెస్టీజ్ పెరుగుతుంది, ఇరాన్కి పోటీగా వస్తుంది. ఎన్నో డెవలప్మెంట్స్ ఈ ఒక్క సిగ్నేచర్తో ఉంటాయి. అలాగే దశాబ్దాలుగా ఈ గల్ఫ్ దేశాలతో ఉన్నటువంటి బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేసుకొని పశ్చిమాసియాపై అమెరికా తన డామినెన్స్ను మళ్ళీ నిరూపించుకోవడానికి చూస్తోందంటారా ఈ ఒక డీల్తో? ఒకటి, సౌదీ అరేబియా, కువైట్, ఈ దేశాలన్నీ అమెరికాని ఎదురు చూసి రక్షిస్తారు. ఇప్పుడు అమెరికా అసలు లేకపోతే వీళ్ళు ఎవరు కాపాడతారు? కాలు పట్టుకున్నా ఇరాన్ కాపాడు. ఇరాన్ ఏమంటుంది? 45 సంవత్సరాలు బట్టి అసలు మీరు ఎలాగొచ్చారు పరిపాలించడానికి? ఈ 90 సంవత్సరాలు సౌదీ అరేబియా ఎక్కడ ఉండేది? దీని మొదల అంతా టర్కిష్ సామ్రాజ్యంలో ఒక భాగం. జార్డన్, ఇరాక్, కువైట్, ఒమాన్, ఇదంతా భాగం, పార్ట్ ఆఫ్ సౌదీ అరేబియా. ఇదంతా భాగం బ్రిటిష్ టేక్ ఓవర్ చేసుకున్నాక వీళ్ళందరినీ మనం పరిపాలించలే, ఒక్కో చోట ఒక్కో బలవంతులను పెట్టేసి రాజా, ప్రిన్సెస్ అన్ని పేర్లు పెట్టి ఇచ్చారు. సో ఇరాన్ ఏముంటుందంటే మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? మీరు బ్రిటన్ అపాయింట్ చేశారు, మీరు పోండి. తర్వాత మీ దేశంలో మాస్క్స్ ఉండటం మీద ఇది మా అందరిది మతం. పెద్ద రెవల్యూషన్ జరుగుతుంది సౌదీ మీద, అందరి మీద తీసేయండి, ఈ కరప్ట్ ఫెలోస్ ఇదంతా డబ్బులు దోసేశారు అని ఎప్పటి నుంచో ప్రాపగండా చేస్తుంది ఇరాన్. సో మీరు అన్న మాటకి అమెరికా స్నేహంగా ఉండటం చాలలేదు. అమెరికా అసలు లేకపోతే ఇంకా పూర్తిగా ఫినిష్ అయిపోతారు. చైనా మీద డిపెండ్ అవ్వాలి.
రష్యా మీద డిపెండ్ అవ్వాలి. వాళ్ళు డిపెండబుల్ కాదు. యుద్ధానికి వచ్చి వాళ్ళు బయటికి రారు. రష్యా, చైనా, అమెరికా అయితే వస్తూ ఉన్నది. 1900 దాదాపు 40 నుంచి అన్ని యుద్ధాల్లో పాల్గొంటా అమెరికా వస్తుంది. 1000 మైళ్ళ దూరం కాదు, 10,000 మైళ్ళ దూరం కూడా సైన్యం పంపిస్తాను. ఇవన్నీ ఎవరు చేస్తారు? సో మీరు అన్న మాటకి కొంత అమెరికా కాపాడలేదు, టెక్నాలజీ సరిపడలేదు, ఇరాన్ మీద ప్రిపరేషన్స్ చాలలేదు, అది లేకపోతే అసలు ఏం లేదు కదా, చిరిగిపోయిన కూడా లేదు. అందువల్ల మీరు అన్నట్టుగా మళ్ళీ కొత్త రిలేషన్షిప్ పెంచుకోవాలి అమెరికాతో. అమెరికా ఉండాలి, లేకపోతే మనం తినేస్తారు అని ఫిలాసఫీ మాత్రం. అలాగే సార్, ఈ సెక్షన్ 123 అగ్రిమెంట్ నిబంధనల ప్రకారము గతంలో యూఏఈపై విధించినటువంటి ఈ గోల్డెన్ స్టాండర్డ్ నిబంధన ఏదైతే ఉందో, అంటే యురేనియం ఎన్రిచ్మెంట్ అండ్ రీప్రాసెసింగ్ చేయకూడదు అనేటువంటి నిబంధనని ఇప్పుడు సడలించింది. అసలు ఏం చెప్తోంది సార్ ఈ సెక్షన్ అంటే ఇప్పుడు చాలా కొన్ని సీక్రెట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. మనకు కనపడేది ఒకటి, దాని అర్థం ఒకటి. సీక్రెట్ ప్రోటోకాల్స్ ఉంటాయి, బయటికి రావు కదా, బయటికి రాలేదు కదా. అసలు అండర్స్టాండింగ్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, వాళ్ళకి సీక్రెట్ రహస్యాలు ఉంటాయి. అది సో దీని మీద మనం వెళ్ళిపోయి ఇదేదో పెద్ద ఓపెన్ అగ్రిమెంట్ అనుకోవటం కరెక్ట్ కాదు. మెయిన్ థింగ్ అగ్రిమెంట్ డెవలప్ చేయడానికి వచ్చాం. ఎంత డెవలప్ చేస్తారు? ఎన్రిచ్మెంట్కే డెవలప్ చేసేస్తారు అమెరికన్స్. 2-3 సంవత్సరాల్లో చేసి అప్పచెప్పే శక్తి ఉన్నది అమెరికన్ సైంటిస్ట్ దగ్గర. ఆ లెబొరేటరీస్ ఆ సైంటిస్ట్ తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు, అయిపోయింది. సో ఇది ఒక పెద్ద పొలిటికల్ స్టెప్, ఇదొక ఏమంటారు జియో స్ట్రాటజిక్ స్టెప్. ఇది సౌదీ అరేబియాని తయారు చేస్తుంది. అర్థం ఏం చేస్తుంది ఇరాన్కి? నీకు బాంబులు కాదు, వాళ్ళకే ఉంటాయి, అది మెసేజ్. తర్వాత రహస్య అగ్రిమెంట్స్ ఉంటాయి, బయటకు వచ్చేది ఏం కరెక్ట్ కాదు. వాళ్ళు మధ్యన ఉంటారు. అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్, సౌదీ ప్రిన్సెస్, అది మనకు తెలియదు కదా. మనం బయట కనపడేది చెప్పుకోవాలి. వాళ్ళు రాసిన అక్షరాలు ఎక్కువ చదువుకుంటంలో వేస్ట్ ఆఫ్ టైం. ఇంటెన్షన్ ఏంటి, టైమింగ్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, అది చూడండి. క్లియర్ మెసేజ్ ఇరాన్కి, నేను తయారు చేస్తున్నా, నీ డామినేషన్ తగ్గిస్తాం ఇక్కడ, నువ్వు అడ్డం పడితే వాళ్ళు అడ్డం పడతారు, అది తయారు చేస్తాం.